నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సహాయక చర్యలో మోసం చేస్తే చొక్కా పట్టుకొని నిలదీయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా వెల్లడి. భారీ వర్షంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరో 2 రోజుల్లో యథాతథ స్థితికి చేరుకుంటుందని వ్యాఖ్య. ఖర్చు గురించి ఆలోచించకుండా వరద బాధితుల ఇక్కట్లు తీరుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందించే నిత్యావసర కిట్లను డిమాండ్ చేసి తీసుకోవాలని సూచించారు. కష్టతరమైన ఇంటింటికి వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేస్తామని అన్నారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా వెల్లడించారు. డబ్బు ఎంత అవుతుందనే కంటే ఎంతమంది ఇబ్బందులు తొలగించామన్నదే తమకు ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 6,880 కోట్ల నష్టం అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ ప్రాథమిక నివేదిక పంపామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందుతుందని పేర్కొన్నారు. సహాయక చర్యలో ఎవరైనా మోసగిస్తుంటే చొక్కా పట్టుకొని నిలదీసి తీసుకోండి, తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందించే నిత్యావసరాల కిట్లు ఎవరికి అందకపోయినా డిమాండ్ చేసి మరీ తీసుకోండి అని తెలిపారు. ఇంటింటికి నిత్యావసరాలు ఇవ్వాలని 75% మంది కోరుకుంటున్నారని అన్నారు. కష్టతరమైన ఇంటింటికి వెళ్లి నిత్యావసరాల పంపిణీ చేస్తామని తెలిపారు. ఇవాళ రేపట్లో ఇంటింటికి నిత్యావసరాల పంపిణీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇళ్లకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారి కోసం అర్బన్ కంపెనీతో సమీక్షించామని, అర్బన్ కంపెనీకి విజయవాడలో తక్కువ మంది నిపుణులు ఉన్నా ప్రభుత్వం శిక్షణ ఇచ్చిన వారికి అనుసంధానిస్తామని తెలిపారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సబ్సిడీ భరించి తక్కువ ధరకి వివిధ సేవల్ని నిపుణుల ద్వారా అందజేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో 3 గంటల పాటు పర్యటించారు. భారీ వర్షం పడుతున్నా వరద నీటిలో ఆయన పర్యటించారు. భవానీపురం, సితారా సెంటర్, చిట్టినగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగనగర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. సింగనగర్ లో ఇంకా వరద నీరు తగ్గకపోవడంతో ప్రొక్లైనర్ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు సైతం చంద్రబాబు నాయుడు వెళ్లారు. సింగనగర్ నుంచి నందమూరి నగర్, న్యూ ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట పైపుల్ రోడ్ కు వెళ్లారు. అక్కడి నుండి తిరిగి క్యాన్వేలో కలెక్టరేట్ కు వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో వరద బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహారం, నీరు సరఫరాపై ఆరా తీశారు. ఆయా ప్రాంతాల వరద బాధితులు సీఎంతో తమ బాధలు, ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆహారం, నీరు దొరుకుతున్నా వరద ముంపుతో తాము తీవ్రంగా నష్టపోయామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులు, వాహనాలు వరద నీటికి దెబ్బతిన్నాయని తమను ఆదుకోవాలని మహిళలు సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తయినందున సోమవారం ఉదయానికి వరద సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పుడిప్పుడే నగరం కోలుకుంటుంది. సింగనగర్ ప్రాంతంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటిస్తున్నారు. మరో 2 రోజుల్లో కాలనీలన్నీ యథాస్థానానికి వస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరికి ఆహారం చేరేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే బుడమేరు పొంగిందంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రులందరూ కూడా ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు పర్యటిస్తున్నారు, ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు తెలుసుకుంటున్నారు, అసలు ఏంటి? అంటే ఇప్పటికి 7th డే రోజు 7 days లో ఫస్ట్ అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 56, 57, 58 వార్డ్స్ లో కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇది బుడమేరు ఆనుకొని ఉన్న వార్డ్స్ ఇవి. ఈ వార్డ్స్ లో రిలీఫ్ అయితే కొంచెం నెమ్మదిగా చేస్తున్నాము. ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో బుడమేరు ఆనుకొని ఉన్నాం మనం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ కూడా డ్రింకింగ్ వాటర్, ఫుడ్ అన్ని కూడా వస్తున్నాయి. సో లాస్ట్ లో క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇప్పుడు బుడమేరు గట్టు ఏదైతే ఉందో అది కంప్లీట్ అవడం, అది పూర్తి స్థాయిలో క్లోజ్ అవడం, వాటర్ అయితే రాత్రి నుంచి ఎవ్రీ డే 3 feet 4 feet రెసిడ్ అవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే బెటర్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ గా చూస్తుంది నష్టపరిహారం మీద కూడా ఈ రోజు రేపటి నుంచి ఎక్సైజ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి హౌస్ కూడా విజిట్ చేసి ఎవరికి నష్టం జరిగింది వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఎక్సైజ్ జరుగుతుంది. 3 ప్రధాన పూడికలు కూడా యుద్ధ ప్రాతిపదికన నిమ్మల రామనాయుడు పూడ్చి నిన్న శభాష్ కూడా ముఖ్యమంత్రి చెప్పారు. కానీ వైసీపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇది కేవలం 7 రోజులు అయింది, అసలు ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పి కూడా జగన్ ఇప్పటికే ఒక ట్వీట్ చేశారు. అలా చూస్తారు. ప్రభుత్వం అంటే అసలు బేసిక్ ఎక్సైజ్ చేసుకుంటే అసలు ఇష్యూ ఏమొచ్చింది? గత ప్రభుత్వంలోనే అది ఇగ్నోర్ చేయబడింది. గత ప్రభుత్వంలోనే ఆ కెనాల్ దగ్గర చిన్న
బ్రేక్ త్రూ అనేది లీక్ ఉందని చెప్పి ఇగ్నోర్ చేయబడింది. అది పూర్తి స్థాయిలో అప్పుడే ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది మానేసి ఈ రోజు ఇంత వరద వచ్చినప్పుడు 3 గట్లు పోయాయి. 3 గట్లు కూడా ఎంత తెలంగాణ ఉన్న ఖమ్మంలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ బుడమూరు కెనాల్ ద్వారా వస్తుంది. వాటర్ ఇంత హ్యూజ్ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని కప్పేయడానికి ఈవెన్ ఆర్మీ ఇంజనీర్స్ కూడా రావడం జరిగింది. దాన్ని ఏ రకంగా అంటే టెంపరీ వర్క్ కాదు కావాల్సింది. మనకి ఇంకా వర్షాలు ఆగలేదు, కంటిన్యూస్ వాటర్ ఉంది. మనం ఏం చేసినా పర్మనెంట్ సొల్యూషన్ ఉండే దిశగానే వెళ్ళాలని ఆలోచనతో కొంచెం అంటే దీర్ఘకాల సొల్యూషన్ ఆలోచించుకొని వర్క్ చేయడం జరిగింది. అందుకే ఒక 5-6 days పట్టింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ రకంగా చేయడం జరిగింది. అంతేకాని ఏదో టెంపరీగా చేసి తూతు మంత్రంగా చేసి వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు పడుతున్న వర్షాన్ని కూడా పెరుగుతున్న వాటర్ కూడా మనం కాసే విధంగా ఉండాలనే ఆలోచనతో ఈ రకంగా. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఇటు ప్లంబర్స్ అర్బన్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడిన పరిస్థితి. వాళ్ళు ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఎంఎస్ఎంఈ మంత్రిగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు ఏంటి సార్? అంటే ఆల్రెడీ అర్బన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ CEO నిన్న రావడం జరిగింది. ఈ రోజు కూడా నియర్లీ ఒక 500 మెంబర్స్ ని ఆన్బోర్డింగ్ చేస్తున్నాము. 2 days లో వాళ్ళకి ఆన్బోర్డింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. బై ట్యూస్డే వాళ్ళని ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి పంపిస్తున్నాం. ఆల్రెడీ వాలంటరీగా ఉన్న ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సచివాలయం మెయింటైన్ చేస్తూ వాళ్ళకు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాం. అంటే అపార్ట్ ఫ్రమ్ అర్బన్ కంపెనీతో కాకుండా వాలంటరీగా ఉన్న ఇక్కడ ఉన్న లోకల్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి అక్కడ ఉన్న సచివాలయం అప్పచెప్పి ఎవరైనా వెంటనే కావాలంటే అడ్రస్ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈ శాఖ నుంచి కూడా ఇటు ఎవరైతే ప్లంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వాళ్ళకి ఆల్రెడీ రెమ్యూనేషన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రంగంలోకి దింపుతామని చెప్పి కూడా కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కేవలం వైసీపీ తప్పిదం వల్లే ఈ గండ్లకు జరుగుతుందని చెప్పి కూడా కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, బుడమేరు నుంచి. బంగాళాఖాతంలో మరోసారి ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అల్లకొల్లంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 10 రోజులుగా బుడమేరు పొంగిపొర్లి విజయవాడ వాసులను తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా అంటూ నెటి వరకు కాలం వెళ్లదీశారు. అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో కష్టపడి బుడమేరుకు పడిన 3 గంటలను పూడ్చివేసింది. అయితే మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో బుడమేరు కట్టును పటిష్టం చేసేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం బుడమేరుకు 15,000 క్యూసెక్ల వరద నీరు వచ్చినా తట్టుకునేలా కట్టను పటిష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను మంత్రి నిమ్మల దగ్గరుండి మరీ చేస్తున్నారు. భారీ వర్షాలు, పులివాగు నుంచి బుడమేరుకు మరింత వరద వస్తున్న నేపథ్యంలో నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. జోరు వానలోనూ మంత్రి పనులు ముమ్మరంగా చేస్తున్నారు. గండిపూడ్చిన ప్రాంతంలో రాళ్ల కింద నుంచి వస్తున్న నీటిని ఏ విధంగా ఆపాలన్న దానిపై మంత్రి దృష్టి సారించారు. పూడ్చిన గండ్లపై 2వ లేయర్ వేయడంతో కట్ట మరో 3 అడుగుల మేర ఎత్తు పెరిగింది. వరదల్లో మనుషులు చనిపోతుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు ఏమయ్యారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రశ్నించారు. రాజకీయాల్లో పవర్ ఈజ్ అల్టిమేట్ అని అన్నారు. పవర్ లో ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్లైనా రాజకీయం చేస్తారని ఆరోపించారు. ఎవరైనా పిచ్చివాగుడు వాగుతారని, దమ్ముంటే ఇప్పుడొచ్చి ఎవరైనా మాట్లాడాలని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని నా మీద పోటీ చేయమని మీడియా అటెన్షన్ కోసం వాగిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారని నిలదీశారు. R&B గెస్ట్ హౌస్ లో కూర్చొని పిచ్చివాగుడు వాగారని, నా మీద పోటీ చేసిన ప్రత్యర్థి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఆయన ఎక్కడున్నాడో మీడియాకే తెలియాలని ఆయన స్పష్టం చేశారు. క్రైసిస్ మేనేజ్మెంట్ లో రాజకీయ విమర్శలు చంద్రబాబు నాయుడు మీద ఎదురు పార్టీ కాబట్టి ఆబ్వియస్ గా చేస్తుంది. కానీ క్రైసిస్ మేనేజ్మెంట్ లో అలాగే అడ్మినిస్ట్రేటర్ కాదని చేయడం దుర్మార్గం. భారతదేశంలో 29 రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా పరిగణిస్తాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ ఇంకన్నా బాగా చేస్తారని వాదిస్తే బెటర్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా నిరాకరించారని ప్రజల మీద కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 మంది పోటీ చేస్తే వైసీపీ నుంచి వాళ్ళు ఎవరు కనపట్లేదు. సింగనగర్ ప్రాంతం 4 సబ్జెక్టు కరెక్షన్ వైసీపీకి ఎడ్జ్ ఉన్న ఏరియా, వైసీపీకి బలంగా ఉన్న ప్లేస్. అక్కడ వరద వస్తేనే 16 మంది కనపడలేదు. అట్లాగే రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా శాంతిస్తుందని నేను భావిస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటి పేరు శ్రీబాబు అని పెట్టాడు. శ్రీబాబు ఒడంబడి గురించి జలాశయాల పట్ల మాజీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ ఉండేదనేది అందరికీ తెలిసిందే. అలాంటి ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే కొడుకు రాజకీయాల్లోకి వచ్చినా తండ్రి రాజకీయాలను కొనసాగిస్తామని చెబుతారు రాజకీయాల్లో పరిపాటి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తండ్రి రాజకీయాలని
కొనసాగిస్తారని చెప్పి రాజకీయ పార్టీ పెట్టి రాజశేఖర గారికి ఇష్టమైన పోలవరం ప్రాజెక్టు లేకపోతే ఇంకో ప్రాజెక్టు ఏ జలాశయం ఉన్నా అలాంటి వాటి పట్ల కూడా నిర్దయగా పోలవరం వదిలేసిన పరిస్థితి. బుడమేరు లాస్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చినా దాన్ని కూడా ఆపేసిన పరిస్థితి. లేకపోతే ఈ కరం పట్టేది విజయవాడ నగరానికి. ఈ రాజకీయ విమర్శలు కాదు కానీ తండ్రి ఆశయాలు కూడా కొనసాగించలేక వాళ్ళ తండ్రికి ఇష్టమైన జలాశయం కూడా గాలికి వదిలేసి ప్రతిపక్ష హోదా జనాన్ని వదిలేశారని నేను భావిస్తున్నాను. అలాగే మీడియా సోదరులకు కూడా ఈ 16 మంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరద వస్తే ఈ 16 మంది రాకుండా ఆ రోజున సంఘటనా స్థలానికి వచ్చి ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ ఇక్కడికి వచ్చి ఇదే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని సీఎంఓకి వెళ్లకుండా సెక్రటరీకి వెళ్లకుండా ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉంటే అలాంటి ఆయన విమర్శిస్తే రాజకీయాలు విమర్శించాలి. వరద సమయంలో ఆపత్కర సమయంలో విమర్శిస్తే ప్రజలు జుగుప్సాకరంగా ప్రజలకు నచ్చే పరిస్థితి ఉండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీ మీడియా ద్వారా సూచన చేస్తున్నాం. విదేశాలకు వెళ్దామని బెంగళూరు వెళ్దాం అనుకున్న మనిషి ఇక్కడ ఉండి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన ఎవరైనా ప్రజాస్వామ్యతగా వస్తుంది. అదే పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు ఆమె గాలికి వదిలేసి రాజకీయ విమర్శ వరద సమయంలో చేయటం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. అది ప్రజలు గమనిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీడియా ద్వారా అడుగుతుంది. 16 మంది శాసనసభ్యులు కనపట్ల పారిపోయారో ఉన్నారో తెలియని పరిస్థితి. అంటే జనం చచ్చిపోయినా రారు, జనానికి ఇబ్బంది ఉన్న రారు. మీరు కూడా వచ్చి మాతో పాటు కలిసి వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తే అది ప్రజాస్వామ్యంలో పార్టీ ఉంటుంది అర్థం. కానీ లేకపోతే అది రాజకీయ పార్టీగా ప్రజలు భావించడం విధానం తెలియజేస్తున్నాం. జెంట్స్ అయినా, మేల్ అయినా, ఫిమేల్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా బాగానే ఉంటుంది. పవర్లో ఉన్నప్పుడు పిచ్చివాడు వాడటం ప్రత్యేకం చేస్తారు. అలా దమ్ముంటే ఇప్పుడు వచ్చి మాట్లాడేవాడు. ప్రతివాడు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయాలని ఏమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధినేత 175 సీట్లు, 40 మంది ఎంపీ సీట్లు, 94 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన నాయకుడు నా మీద అంటే అవి అవ్వని వాళ్ళకు కూడా తెలుసు. కానీ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం మీడియా చూపిస్తుంది కాబట్టి ఆ ప్రలాపనలన్నీ పేరారు. మరి ఇవాళ మీడియా సోదరులు కూడా అడుగుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి మీరు అడగాల్సిన అవసరం ఉంది. అరే బాబు మీరు మాట్లాడారు కదా, ఈ బూతులు చెప్పారు కదా, మొబైల్ అన్నారు కదా, ఇప్పుడు ఏరా బాబు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ కూర్చుని వాళ్ళకి కావాల్సిన ఛాలెంజ్ కూర్చుని వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని ఇలాంటి పనికిమాలిన రాజకీయంగా 5 సంవత్సరాలు నడిచిన పరిస్థితి. నగరంలోని సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతమంతా వరద క్రమంగా తగ్గుతుందని మంత్రి నారాయణ తెలిపారు. బొడమేరు వరదకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారు. బొడమేరు రిటర్నింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదనను చేస్తున్నట్లుగా చెప్పారు. వరద ముప్పు ప్రాంతాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. ఇందిరానాయక్ నగర్ లో పరిస్థితులను పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఆహార పంపిణీ, తాగునీటి సరఫరా గురించి ఆరా తీశారు. బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుడమేరు రిటర్నింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నట్లుగా చెప్పారు. జలవనరుల కాలువల ఆక్రమణల వల్ల వరద తీవ్రత పెరిగిందని వ్యాఖ్యానించారు. బాధితుల కంటే 5 రెట్లు ఎక్కువ ఆహారం పంపిణీ చేయాలని సీఎం చెప్పారన్నారు. బొడమేరు గంటలు పొడిచినందున మళ్లీ వరద వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రజలు బురద గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం శుభ్రం చేస్తుందని నారాయణ తెలిపారు. అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలిసిందే విజయవాడ నగరాన్ని ఈ యొక్క ఫ్లడ్స్ ఎలా ముంచేసినాయో. ఈ బుడవేరులో ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ రావటం, దాని పక్కనే ఉండే కాలనీస్ ఏదైతే కాలనీస్ ఉండే అవన్నీ యాక్చువల్గా వాటర్లో మునిగిపోవడం జరిగింది. ఫస్ట్ డే అయితే యాక్చువల్గా 4 అడుగులు, 6 అడుగులు, 8 అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ కూడా కొన్ని దగ్గర మునిగిపోయినాయి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. బుడవేరు పక్కనే, దాని పక్కన ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఇళ్ళని ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలి, ఫ్యూచర్లో ఇటువంటిది రాకుండా ఈ బుడవేరు చుట్టూ రీటైనింగ్ వాళ్ళు కట్టడం, తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉండారో ఇళ్ళు అవి కూడా కొంత తొలగించక తప్పదండి. ఎందుకంటే అవి తొలగించుకుంటే ఫ్యూచర్ ఎట్టే ఉంటుంది. జనరల్గా ఎక్కడైనా ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి, ఇరిగేషన్ కెనాల్స్ పూర్తిగా ఉంచేయాలి. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ వాటర్ పోవడానికి కన్వీనియంట్గా గత ఎప్పటి నుంచో ఆ యొక్క వెడల్పు లోతు పెట్టారు. కానీ ఏమైందంటే ఇరిగేషన్ కెనాల్స్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఆ యొక్క ఎక్సెస్ వాటర్ అయిపోయి అది బండి దాటి బయట ఊరికి పడుతుంది. ఒకటి దాని మీద నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం, తొందర లేదు, నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం. అయితే దీనికి ముఖ్యమంత్రి గారు ఆ రోజు యాక్చువల్గా ఫస్ట్ డే ఫ్లడ్ వచ్చినప్పుడు సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. ఆ రోజు నేనే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పాను. ఆ రోజు నుంచి యాక్చువల్గా నేను కలెక్టరేట్లోనే ఉండి
ఇవన్నీ పర్యవేక్షిస్తానంటూ చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ప్రతిరోజు మంత్రులు అధికారులు అందరూ కూడా వాటిలో చూస్తే 6 అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి కొన్ని ఉన్నాయి. అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే వాడికి ఫుడ్ వాటర్ రోజు దాదాపు మొన్నటి వరకు అయితే 12 లక్షలు ఫుడ్ కూడా ఇచ్చాం. ఒక రోజు 26 లక్షలు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం. ఒక 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 8 లక్షల బిస్కెట్స్ ఇచ్చాం. అయితే కొన్ని ఏరియాలో మాకొద్దు, పెట్టొద్దు, సప్లై చేయొద్దు, అవసరం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు రెడ్యూస్ చేసి 4 లక్షల ఫుడ్ ప్యాకెట్స్, 12 లక్షల వాటర్ ప్యాకెట్స్ 3 times 8 లక్షల బిస్కెట్స్ సప్లై చేస్తున్నాం. అయితే కొన్ని ఏరియాలు అంటే న్యూ ఆర్ఆర్ నగర్ కావచ్చు, పేట కావచ్చు, పాయకరాపురం అంటారు, తర్వాత వచ్చి సింగ్ నగరు, ఇందిరానాయక్ నగర్, వీటిల్లో వాటర్ ఇంకా ఎక్కువ ఉంది. అక్కడ ఫుడ్ తీసుకురాగానే పొట్లాలు కొంచెం ఎత్తపోతున్నారు. ఒక్కొక్కరు నేను సింగ్ నగర్లో చూసా, ఒక్కొక్కరు 3-4 కూడా ఎత్తపోతున్నారు. సేఫ్ సైడ్ రేపు ఉదయం ఎలా ఉంటుందో, రేపు ఉదయం ఫుడ్ వస్తుందో రాదో వాళ్ళు అడిగాను నేను. కొంత ఏమయ్యా 2-3 ఎత్తపోతున్నారు, ఎందుకు ఎత్తపోతున్నారు అంటే రేపు ఉదయం వస్తుందో రాదో వాళ్ళ ఆలోచనలో తప్పు లేదు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏ వార్డుకి ఎంత అడిగితే దానికి డబుల్ ఇస్తున్నాం. ఇండియన్ అయితే 2 లక్షలకే వస్తుంది, కానీ పంపించడం ఇంటూ 2 అంటే 4 లక్షలు పంపిస్తున్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఇక్కడ పరిస్థితి. ఆయన 4 times ఏమన్నారు, ఈ 5 ఏరియాస్కి ఇవాళ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్కి 4 times ఫుడ్ పంపించడం జరుగుతుంది. అంటే ఒక ఏరియాలో 10,000 ప్యాకెట్స్ అడిగితే 40,000 ప్యాకెట్స్ని పంపించే విధంగా ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎందుకంటే నేను రాత్రి ఇందిరానాయక్ నగర్కి నేను వచ్చిన పర్పస్ ఏంటంటే, ఎందుకు ఇంత ఫుడ్ సప్లై చేస్తున్నా అంటే అవసరానికి సంబంధించి కంటే డబుల్ ఇస్తున్నా, ఇంకా కొన్ని దగ్గర మాకు ఫుడ్ రాలేదు, వాటర్ రాలేదు, బిస్కెట్స్ రాలేదు అంటున్నారు. దానికి ఏం చేయాలో, ఏం చేస్తారు, అసలు కారణం ఏంది, రూట్ కాజ్ ఏంది, కళ్ళతో చూస్తాం, చెవులతో వింటామని రాత్రి అక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను. నా అబ్జర్వేషన్లు ఏంటంటే ఒక్కొక్కరు ఎత్తపోతున్నారు. అడిగితే కూడా సేఫ్ సైడ్ అంటే ఈవినింగ్ వస్తుందో రాదు, రేపు మార్నింగ్ వస్తుంది, కాబట్టి ఆ విధంగా చేస్తాం. అదేవిధంగా వాటర్ కూడా రాత్రి నుంచి ఇప్పటికి ఈ ఇందిరానాయక్ నగర్లో 1.5 feet తగ్గిందన్నారు. ఎందుకంటే పైన బుడమేరు ఎక్కడైతే 3 బీచ్లు ఉన్నాయో నిన్న రాత్రి క్లోజ్ చేశారు. అయితే ఈ వర్షం పట్టడం వల్ల యాక్చువల్గా కొద్దిగా వాటర్ ఉంది. ఈ వర్షం అంటూ లేకుండా ఉంటే ఈ ఏరియాలో కూడా రేపు మార్నింగ్ పూర్తిగా వాటర్ పోతుంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంట పొలాలు నీటి మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. క్రమంగా మరింత బలపడుతూ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాజస్థాన్లోని బికనేర్ నుంచి ఒడిశాలోని పారాదీప్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో జోరు వాన పడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నదులు పొంగే ప్రమాదం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరద సహాయం అందజేయడంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా మేనమేషాలు లెక్కించడం సరికాదని సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ప్రజలకు తక్షణమే సహాయం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో పార్టీ తరఫున భోజనాలు, వైద్య శిబిరం తదితర వాటితో పాటు కార్యకర్తలు వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తున్నారని బాబురావు పేర్కొన్నారు. బాబురావు, సిపిఎం నేతలు, ప్రజా సంఘాల కార్యకర్తలు అజిత్ సింగ్ నగర్, పాయకాపురంలోని శాంతినగర్, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ వరద నీరు 2-3 అడుగులు రోడ్లపైనే ఉందని, అత్యధిక ఇళ్లలో వంట చేసుకునే పరిస్థితి లేదని అన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆర్థిక సహాయం బాధితులకు అందజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బృందం వరద ప్రాంతాల్లో పర్యటించి ఇంతవరకు ఎందుకు ఆర్థిక సహాయం ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ తరఫున ఉచిత భోజనాలు, వైద్య శిబిరం తదితర వాటిని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. అంబాపురం బాధితులకు ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. బుడమేరు వరద కొన్ని ప్రాంతాల్లో తగ్గినా ఇంకా అత్యధిక ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది. అన్ని రోడ్ల పైన కాలనీల్లో 2 అడుగుల నుంచి 3 అడుగుల నీరు ఉంది. సాధారణ పరిస్థితి ఏర్పడలేదు. ఇళ్లల్లో వంట చేసుకునే పరిస్థితి లేదు. ప్రజలు కనీసం ఇళ్ళు శుభ్రం చేసుకునే అవకాశం కూడా లేకుండా ఉంది.
ప్రజల కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సహాయం అందలేదు. రేషన్ సరుకులు అందించడానికి వాహనాలు సిద్ధం చేశారు తప్ప అది అట్టడుగు స్థాయిలో పంపిణీ అయితే జరగలేదు. ప్రభుత్వం ఆర్థిక పరమైన సహాయం లేదు. ఆఖరికి భోజనం మంచినీళ్ళు కూడా దిగువ స్థాయిలోకి ఇంకా సంపూర్ణంగా అందటం లేదు. మరి ఒకవైపున కేంద్ర మంత్రులు బృందాలు పర్యటిస్తున్నారు, ఆర్థిక సహాయం మాత్రం ఏమీ ప్రకటించలేదు. ప్రభుత్వం ప్రకటనలు సమీక్షలు బాగానే ఉన్నా బాధితుల్ని ఆదుకోవటంలో నిర్దిష్టమైన చర్యలు లేవు. ఇంకొక వైపున జోరున వర్షం కురుస్తూ ఉంది. మళ్ళీ సాధారణ పరిస్థితి ఎప్పుడు వస్తుందో అర్థం కావటం లేదు. కొన్ని ప్రధాన వాహనాల్లో రోడ్ల మీద ద్విచక్ర వాహనాలు వదిలినా ప్రజా రవాణా వ్యవస్థ మాత్రం బస్సులు ఇతర సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు కొనసాగుతున్నాయి. ఎవరూ పనులకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం కొన్ని చోట్ల పునరుద్ధరించబడినా ఇంకా చాలా చోట్ల సౌకర్యాలు పునరుద్ధరించబడటం అనేది జరగలేదు. మరి ఇటువంటి తరుణంలో ఒక 7 రోజుల నుండి బుడమేరు వరద ప్రాంతాల్లో ప్రజలు నరకయాతన పడతానే ఉన్నారు. అందుకనే ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం ప్రకటించడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకి ముందు అంచనాలు అయ్యేలోపు తక్షణ సహాయం అందించాలి. ఇదే కాకుండా ప్రభుత్వం కూరగాయలు తక్కువ రేట్లు కొన్ని చోట్ల ఇస్తున్నారు. ఇంకొక వైపున నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఇచ్చేవి కాకుండా మిగిలిన సరుకులు అందుబాటులో లేవు. అందుకే ఇవాళ మొబైల్ కేంద్రాలని ప్రారంభించి ప్రజలకి తక్కువ ధరలకి నిత్యావసరాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ నెలలో 1వ తారీఖునే వరద రావడంతో పెన్షన్లు కూడా పంపిణీ జరగలేదు. ఆ డబ్బులున్నా సరే కొంతలో కొంతైనా గడిచే అవకాశం ఉండేది. ముఖ్యంగా అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు, ఇటువంటి వాళ్ళు వృత్తిదారులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం 7 రోజుల తర్వాత కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతుందంటే చాలా బాధాకరం. సిపిఎం పార్టీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఒకవైపున సింగనగర్ పైపుల్ రోడ్లో భోజనాలు పంపిణీ 2వ రోజు కూడా 3000 మందికి వేడివేడి ఆహారం అందించారు. అంతేకాదు వైద్య శిబిరం ఈ రోజున ప్రారంభించాం. ఈ వైద్య శిబిరంలో 600 మందికి చికిత్సలు అందించి మందులు కూడా పంపిణీ చేశాం. మరి ఇవాళ నాణ్యమైన భోజనం ప్రభుత్వం అందించలేకపోవడంతో ఆకలితో అలమటించిపోతూ ఉన్నారు. అటువంటి వారికి ఆ వరద ప్రాంతంలోనే వాళ్ళకు అందుబాటులో ఉండే రీతిలో సిపిఎం ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. రాష్ట్రం నలుమూల నుండి 90 మంది విద్యార్థి యువజన నాయకులు కార్యకర్తలు వచ్చి 4 రోజుల నుండి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. శ్రమదానంతో వాడికి ప్రజలకు అందుబాటులో ఉండి వరద బాధితులను ఆదుకునేదానికి మా వంతు కృషి చేస్తాం. 64 గంటలు నిద్రాహారాలు మానుకొని బుడమేరు గంటలు పూడ్చిన మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి నారా లోకేష్ సభాష్ నిమ్మల గారు అంటూ అభినందించారు. దాదాపు 64 గంటలుగా నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా వరదొచ్చినా లెక్క చేయకుండా దగ్గరుండి మరి మంత్రి నిమ్మల రామానాయుడు చేయిస్తున్న బుడమేరు గంటల పూడిక పనులను మంత్రి లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా లోకేష్ రామానాయుడు పనితీరును మెచ్చుకుంటూ సభాష్ అంటూ ప్రశంసించారు. నిన్నటికే 2 గంటల పూడిక జరగగా నేడు 3వ గంట పూడిక జరగడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. పనులు జరిగిన తీరును లోకేష్ కు నిమ్మల వివరించారు. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ రమణ. నమస్కారం. 64 గంటలు అయిందండి పడుకుని. ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాం కాబట్టి తెచ్చి బండి అంటే ఇక్కడ చేసుకోవాలి. కింద గ్రౌండ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మన దీని మీద అయితే ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటికి అడ్డం వస్తుంది. అది క్లోజ్ చేసినంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి రేసి. మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలని అంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా. ఫస్ట్ అంతేనండి. అంటే ఇప్పుడు అంటే 3-4 నిలబడిపోయినాయి అనుకోండి. ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసేవి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంటుకుంటాం. మనం 1 అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే 12 వస్తాయంటే మనం లేకపోతే 6 నుంచి 8 వస్తాయి. మన ఇక్కడ ఉంటే 10-12 వస్తాయి లేదా 6-8. ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి. అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది. అందుకని మీకు రాళ్ళ మధ్యన ఈ 3rd సిపేజీ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ వేసేప్పటికి మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి.
ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. మీరు కూడా లోకల్లో హెల్ప్ చేయాలి. మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే 2,000 మంది పనిచేసాం డేట్ కట్టు కాపాడుకోవడానికి. ఇది అయిపోయి మేజర్ బ్రీచ్. అప్పుడు అటు పక్కన 7 మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 రెగ్యులేటర్ పరిస్థితి ఏంటంటే దానికి ఏం ఇబ్బంది ఆపలేదులేండి. పని అయితే ఆపలేదు. మా వెంకటేశ్వర గారు వీళ్ళు మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తా. ఆ కళ్ళు అయితే వెళ్తున్నాయి కదా. 35,000 కెపాసిటీ అంటే దీన్ని 37,000 డిజైన్ కెపాసిటీ. ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని. ఇప్పుడు 17,500 కదండి అది. హైట్ పెంచి సిల్ట్ చేయాలా? సిల్ట్ చేయాలి. నెక్స్ట్ ఉన్నాయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సహాయక చర్యలో మోసం చేస్తే చొక్కా పట్టుకొని నిలదీయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా వెల్లడి. భారీ వర్షంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరో 2 రోజుల్లో యథాతథ స్థితికి చేరుకుంటుందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.